హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. మామూలు చిక్కుడుకాయలతో ఇలా వెల్లుల్లి కారాన్ని చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకైనా, రోటీలోకైనా లేదా సాంబార్లోకి సైడ్ డిష్ కింద కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం మామూలు చిక్కుడుకాయల్ని తీసుకున్నానండి. వీటిని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. లోపల పురుగులు ఉంటాయేమోనని విడదీసేసుకోవాలండి. విడదీసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. ఇలా సాల్ట్ వాటర్లో చిక్కుడుకాయలను ఉంచడం వల్ల మనకి పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే కనుక క్లీన్ అయిపోతాయి. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టుకొని బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న మిర్చి, 1 లేదా 2 ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసేసుకుంటున్నాను. చిక్కుడుకాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చిక్కుడుకాయల్ని బాగా మగ్గనివ్వాలండి. చిక్కుడుకాయలు మగ్గేలోగా మనం వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఒక 10-15 వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు మగ్గాయో లేదో చెక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మగ్గిపోయినట్లే అండి. 1-2 నిమిషాలు కలుపుకుంటూ మగ్గనిద్దాం. మరో 2 నిమిషాలు చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి కారం మొత్తం వేసేసుకుంటున్నానండి. చిక్కుడుకాయలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మొత్తం కారాన్ని వేసేసుకొని ఈ కారం మొత్తం చిక్కుడుకాయలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మధ్య మధ్యలో పప్పులు తగులుతూ చాలా బాగుంటుంది చిక్కుడుకాయ వేపుడు అనేది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మామూలు చిక్కుడుకాయలు అయితే కనుక టేస్ట్ మాత్రం మరింత బాగుంటుంది. ఇది సైడ్ డిష్ కింద మాత్రం పప్పుచారులోకి చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీగా ఉండే ఈ చిక్కుడుకాయ వేపుడు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.